గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు పేరు గొప్ప ఊరు దిబ్బ సిరీస్ పార్ట్ 7 అయితే చేయబోతున్నాను. నేను దాదాపు అంటే చేసి 4 months అయింది. రోజు స్పెషాలిటీస్ ఉండడం వల్ల ఇలాంటి స్పెషల్ సిరీస్ లైక్ పేరు గొప్ప ఊరు దెబ్బ క్వశ్చన్ మీ ఆన్సర్ ఉన్నది ఇవి మీకు తెలుసు చేయలేకపోతున్నాను. నేను ఇవి మీకు తెలుసు అయితే చేశాను. సో ఈరోజు పేరు గొప్ప ఊరు దెబ్బ చేస్తాను. క్వశ్చన్ మీద ఆన్సర్ ఉన్నది అది తర్వాత అయితే చేద్దాం. సో పేరు గొప్ప ఊరు దెబ్బలో టాపిక్లకు వెళ్ళిపోతే బిఎస్ఎన్ఎల్ మీరు వింటున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. కాకపోతే అప్పుడు ఎట్లా అంటే ఒక 2000 టైంలో 96 టైంలో దాన్ని మించిన నెట్వర్క్ లేదనమాట. ల్యాండ్లైన్ కనెక్షన్స్లో కావచ్చు, మామూలు అప్పుడు కంప్యూటర్స్ వాడేవాళ్ళు, ఇప్పుడంటే ల్యాప్టాప్స్ వాడుతున్నారు అండి. అప్పుడు కంప్యూటర్స్ ఇవన్నీ వాడేవాళ్ళకి కనెక్షన్స్ కావచ్చు, ఫైబర్ కనెక్షన్స్, అండ్ అటు నుంచి వచ్చేసి ల్యాండ్లైన్ బిల్లు ఇవన్నీ మామూలుగా బిఎస్ఎన్ఎల్ ఇచ్చేదన్నమాట. చాలా నెట్వర్క్ సర్వీసెస్ ఉండేదానికి. అప్పట్లో 2Gకే బాగా స్పీడ్ వచ్చేది. అది అప్పట్లో 2Gలో ఉన్నప్పుడే. అండ్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అప్పట్లో బాగుండేది. ప్రీపెయిడ్ మామూలు ప్లాన్స్ బాగుండేవి. 10 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే అంటే అప్పుడు కాల్ ఛార్జెస్ ఎక్కువ ఉండేదండి, మనకు అందరికి తెలిసిందే. ఇంకా డేటా అయితే చెప్పక్కర్లే, ఎంత తక్కువ వాడితే అంత బెస్ట్ అనిపించేది అప్పట్లో. కాకపోతే ఇప్పుడు పోల్చి డేటాతో పోలిస్తే అప్పుడు డేటా ఇవ్వకపోవడమే బెస్ట్ అని నా ఒపీనియను. అది అనమాట. సో టెక్నాలజీ అలవాటు చేసి జనాలని సర్వనాశనం చేశారు ఈ కంపెనీస్, మొబైల్ కంపెనీస్ అని చెప్పి నా ఒపీనియన్. సో ఎందుకంటే వాళ్ళు లాభపడ్డాక అన్నీ చేశారు. సో మనం గవర్నమెంట్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్కి వచ్చేస్తే అప్పట్లో అంత బాగున్న నెట్వర్క్ ఒకేసారి ఇట్లా ఎందుకు వెళ్ళిపోయిందో మరి గవర్నమెంట్ వాళ్ళని అడిగే తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే నేను చెప్తే నేను ఏదో ఇన్స్టాల్ చేస్తాను, లేదంటే నేను దేశద్రోహి, యాంటీ నేషనల్ అని చెప్పి మీరైతే నన్ను అంటారు. మీరంటుంది నిజమే, మన గవర్నమెంట్ వాళ్ళ ప్రాబ్లం అనమాట. బిఎస్ఎన్ఎల్ వర్కర్స్ కూడా చూడండి అంత రెక్లెస్గా ఉంటారు. మన హెల్త్ సర్వీస్ సపోర్ట్ వారు, కస్టమర్ కేర్ వాళ్ళు కూడా అంతే. 4G ఎప్పుడు వచ్చింది మేడం, 5G ఎప్పుడు వచ్చింది మేడం, 3G ఎప్పుడు వచ్చింది అంటే సర్వర్ ప్రాబ్లం ఉందంటారు, సరిగ్గా రెస్పాండ్ ఎవరు. అందుకనే ప్రైవేట్ నెట్వర్క్ లైక్ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, విఐ వాళ్ళ నెట్వర్క్ ఛార్జెస్ ఎందుకు పెంచుతారంటే ఇందుకే అనమాట. కాబట్టి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా చాలా నేర్చుకుంది అనమాట. అంటే వీళ్ళు ఛార్జెస్ పెంచరు, డేస్ తగ్గిస్తారనమాట తెలివిగా. ఇప్పుడు 485 ప్లాన్ తీసుకోండి. ఫస్ట్ 90 days ఉండే, తర్వాత 82 days తీసుకొచ్చారు. ఇప్పుడు 75 days ఆర్ 72 days తీసుకొచ్చారు. ఇలా చేస్తున్నారన్నమాట. ముందు కనెక్టింగ్ ఇండియా అని ఉండేది, ఇప్పుడు కనెక్టింగ్ భారత్ అని మార్చారు. మరి అది ఎందుకు మార్చారో వాళ్ళకే తెలియాలి. సో ఇలా చాలా అయితే జరిగినాయి అనమాట బిఎస్ఎన్ఎల్ కూడా. అప్పట్లో రారాజులాగా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఇట్లా ఎందుకు అయిందని చెప్పండి, ఒక ఫుల్ వీడియో చేయాలన్నమాట షార్ట్లో కుదరదు. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియోని అడగండి, నేను ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. సో థ్యాంక్ యూ సో మచ్.